అమెరికాను డీప్ ఫ్రీజ్లో పెట్టినట్లుంది పరిస్థితి. -40 డిగ్రీల్లో అమెరికా ప్రజలు అల్లాడిపోతున్నారు. మొత్తం 21 రాష్ట్రాల్లో మంచు తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. నడి రోడ్డుపై 4 అడుగుల ఎత్తు మంచు పేరుకుపోయింది. 10 లక్షల కుటుంబాలకు పైగా కరెంటు కూడా లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. హీటర్లు బంద్ అయిపోయాయి, సూపర్ మార్కెట్లు క్లోజ్ అయిపోయాయి, నిత్యావసర సరుకులు దొరక్క అవస్థలు పడుతున్నారు. లక్షల మంది ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో వాటర్ కూడా చలికి గడ్డ కట్టిపోతున్నట్లుగా తెలుస్తోంది. విద్యుత్ లేక సెల్ ఫోన్లు చాలామంది స్విచ్ ఆఫ్ చేసుకున్న పరిస్థితి. కరెంట్, వాటర్, ఇంటర్నెట్ కనీస సౌకర్యాలు కూడా లేక ఈ చలి నుంచి, ఈ మంచు తుఫాన్ నుంచి ఎలా తట్టుకోవాలో తెలియక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు అమెరికాలో చాలా స్టేట్స్లో అంధకారం అలుముకుంది. 40 గంటలుగా అమెరికన్లు తీవ్రమైనటువంటి నరక యాతన చూస్తున్నారట. మరొక 48 గంటల పరిస్థితి ఇలాగే ఉండబోతోంది అంటున్నారు. ఇప్పటి వరకు 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అలాగే లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మేజర్గా మిసిసిపి, టెనెస్సీ రాష్ట్రాల్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అంటున్నారు. 1994 తర్వాత మిసిసిపిలో అత్యంత భయంకరమైనటువంటి ఐస్ తుఫాన్గా దీన్ని చెప్తున్నారు. సో అసలు ప్రజెంట్ యుఎస్ కండిషన్ ఏంటి, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఇంపాక్ట్ ఉంది అండ్ ఎప్పటికి అసలు కోలుకునే అవకాశం కనిపిస్తోంది? డీటెయిల్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ మనోజ్ఞ జాయిన్ అవుతున్నారు యుఎస్ నుంచి. మనోజ్ఞ, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ దేర్ ఫర్ యూ. మేమున్న ఏరియాలో అయితే పరిస్థితి బాగానే ఉంది, కానీ మేము ఇప్పుడు ఆర్కన్సాలో ఉన్నాము. ఆర్కన్సాలోని బెటర్ గా ఉన్నది, కానీ అమెరికాలోని సౌత్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా దారుణంగా ఉన్నాయి. లైక్ మిసిసిపి, మినెసోటా, ఓక్లహామా, మెయిన్, ఈ రాష్ట్రాలు అవన్నీ దే ఆర్ ఫేసింగ్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. లైక్ అంటే వాళ్ళకి మంచు పడడమే కాదు, మంచుతో పాటు వర్షం కూడా పడింది. ఈ మంచుతో పాటు వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే అన్ని చోట్ల స్లీట్ అనేది ఏర్పడుతుంది. స్లీట్ అంటే ఏమిటంటే లైక్ మనం ఫ్రిడ్జ్ లో ఐస్ ఎలా ఫామ్ అవుతుంది అలా మొత్తం అంతా ఫామ్ అయిపోతుంది అన్నమాట. స్నో పడడము అంటే అది డిఫరెంట్, అది తెల్లగా మీకు జారుతున్నట్టు అలా ఏముండదు, అది బానే ఉంటుంది స్నో. బట్ దిస్ స్లీట్ అనేది ఏంటంటే అవి జారుతున్నట్టు ఉంటుంది, అది లిటరల్లీ ఐస్ అన్నమాట. అది గడ్డగట్టుకుపోయిన ఐస్ అది. సో రోడ్ల మీద ఐస్ ఫామ్ అయితే నడవడం కూడా కష్టం. మీ వెహికల్స్ గురించి పక్కన పెట్టేసేయండి, వి కాంట్ వాక్ ఈవెన్. మనం అడిగేస్తే జారి పడిపోతాం, అలా ఉంటుంది. అండ్ ఈ కరెంట్ తీగలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఫ్రోజన్ అయిపోతాయి. ఆ ఫ్రోజన్ అయిపోవడం వలన అవి విరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఏ వస్తువైనా ఫ్రోజన్ అయితే అవి విరిగిపోతుంది. అవి చెట్లైనా, కరెంట్ తీగలైనా, పెద్ద పెద్ద వాల్స్, స్తంభాలు ఏవైనా సరే విరిగిపోతాయి ఐస్ అయితే. సో ఇప్పుడు ఓక్లహోమా, మిసిసిపి, ఇంకా టెనెసీ ఇలాంటి రాష్ట్రాల్లోని ఈ కండిషన్స్ ఉన్నాయి. అక్కడ స్నోతో పాటు ఐస్ పడడం వల్ల స్లీట్ ఏర్పడి కరెంట్ వైర్లన్నీ తెగిపోతున్నాయి. దాని వలన పవర్ కట్ అక్కడ ఎక్కువ ఉంది, పవర్ అవుటేజ్ పోయింది. సో ఇప్పుడు అవన్నీ సెట్ చేయాలన్నా కూడా కొన్ని రోజులు టైం పడుతుంది, ఎందుకంటే ఈ స్లీట్ తగ్గితే గానీ ఎవరు వర్క్ చేయడానికి రాలేరు. సో వర్క్ చేయడానికి రావాలి అంటే ముందు ఆ మంచంతా కరగాలి, దానికి ఒక 2-3 రోజులైనా పడుతుంది. మోస్ట్లీ ఈ వీకెండ్ వరకు అక్కడ పరిస్థితులు ఇలా దారుణంగా ఉండొచ్చు అని తెలుస్తోంది. అంటే అసలు కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి? వాళ్ళ లైఫ్ జనరల్ గా రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది కదా, ఇళ్లలోనే కూర్చోవాల్సి వస్తుంది. సో ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అక్కడ? ఇక్కడ ఇప్పుడు అమెరికాలో ఎలా ఉంటుందంటే మనకి ఇండియాలోని కరెంట్ లేకపోయినా కూడా చాలా పనులు జరుగుతాయి. సో అమెరికాలోని మాక్సిమం 95% అన్ని కరెంటుతోనే జరుగుతాయి. ఇప్పుడు మనం ఇది సామాన్య పీపుల్ అయినా సరే, రిచ్ అయినా సరే, ఎవరైనా సరే కరెంట్ అనేది లేకపోతే అమెరికాలోని బతకడం కష్టం. స్టవ్ దగ్గర నుంచి ఇంట్లో హీటర్స్, వాట్ ఎవర్ మీరు ఏ పేరు చెప్పండి, అది ఓన్లీ కరెంటుతోనే పనిచేస్తుంది.
సో ఇప్పుడు కరెంట్ లేకపోతే ఏమవుతుందంటే తిండి ఉండదు, నీళ్లు ఉండవు ప్రాపర్ గా, అండ్ కరెంట్ ఉండదు. కరెంట్ ఉండకపోతే మెయిన్ ఈవెన్ తిండి లేకపోయినా ఊరికే బ్రెడ్ ఏదో తినేయచ్చు, వాటర్ లేకపోతే బయట బోళ్ళ ఐస్ ఉంది కాబట్టి దాన్ని కరిగించుకుని తాగొచ్చు, ఏదో ఒకటి అలాంటివి చేయొచ్చు. కానీ ఇంట్లో హీటర్ లేకపోతే మనమే ఫ్రీజ్ అయిపోయే కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఆ వేడిని ఓన్లీ హీటర్స్ మాత్రమే ఇవ్వగలం, ఇంట్లో వేడిని. ఇప్పుడు అవి లేకపోతే బయట ఎలా ఉంటుందో ఇంట్లో లోపల కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. లైక్ ఇప్పుడు బయట -17 ఉంటే ఇంట్లో కూడా మీరు -17 ఫీల్ అవుతారు హీటర్ లేకపోతే. సో యూ విల్ బి ఫ్రీజ్. ఇప్పుడు ఆ కండిషన్స్ అలా ఉంటాయి. మీరు ఎన్ని బ్లాంకెట్స్ కప్పుకోండి, ఆ ఫ్రీజ్ నుంచి బయటికి రావడం చాలా కష్టం అవుతుంది. సో ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు ఎక్కడైతే పవర్ అవుటేజ్ అయిందో ఆ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. అక్కడ జనాలు ఫ్రీజింగ్ కండిషన్స్ లో ఉంటున్నారు. అందుకనే అక్కడ డెత్ టోల్ కూడా ఎక్కువ ఉన్నది. మీరు ఇప్పుడు ఈ 25 మంది ఇప్పటి వరకు డెత్ టోల్ ఉన్నదని అనుకుంటున్నాం కదా, అదంతా ఈ సౌత్ స్టేట్స్ లోనే, లైక్ మినసోటా, మిసిసిపి, టెన్నిసీ, ఓక్లహోమా ఇలాంటి రాష్ట్రాల్లోనే ఈ పరిస్థితి ఉంది. మిగతా చోట్ల ఇంత దారుణంగా లేదు. అంటే స్నో ఎక్కువ పడినా అక్కడికన్నా దారుణంగా అయితే లేదు, ఎందుకంటే పవర్ అవుటేజ్ అవ్వకపోవడం వల్ల. ఓకే. సో జనరల్ గా మన దేశంలో ఒకవేళ ఇలాంటి ఏదైనా కండిషన్ వస్తే, ఏదైనా విపత్తులు వస్తే గవర్నమెంట్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి కదా, లైక్ ఫుడ్ సప్లై దగ్గర నుంచి వాటర్ అయినా సరే, ఏదైనా సరే ఇంటి వరకు సప్లై అయ్యే ఒక చైన్ సిస్టమ్ మన దగ్గర ఉంటుంది చాలా ప్రాంతాల్లో. ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ అక్కడ కూడా ఇలాంటిది ఏదైనా ఉందా? గవర్నమెంట్స్ ఏమైనా చూసుకుంటున్నాయా? ఎస్, డెఫినెట్లీ ఇక్కడ కూడా అదే చేస్తున్నాయి. గవర్నమెంట్ చూసుకుంటోంది. లైక్ చాలా చోట్ల గవర్నమెంట్ ఫుడ్ ఇస్తున్నది. అలాగే ఈ హోమ్లెస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఒక షెల్టర్ లో పెట్టడము, చనిపోకుండా మనుషులు ఎవరు చనిపోకుండా ఉండేటట్టు గవర్నమెంట్ అయితే ప్రికాషన్స్ తీసుకుంటోంది. అలాగే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పవర్ వచ్చేలాగా ట్రై చేస్తున్నది. డెఫినెట్ గా గవర్నమెంట్ అయితే చాలా చేస్తోంది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళి వాల్మార్ట్ లోని వాటిల్లోని దొరకపోవచ్చు మనకి ఏమైనా గ్రోసరీ కావాలి అంటే, బట్ గవర్నమెంట్ ఈ సిచ్యువేషన్ కి తగ్గట్టు కొన్ని షెల్టర్ హోమ్స్ లాగా ఏర్పాటు చేసి అక్కడ ఫుడ్ సప్లై చేయడము, ఎవరికైతే ఫుడ్ లేదో వాళ్ళందరికీ ఇవ్వడము, లైక్ బ్లాంకెట్స్ ఇవ్వడము, హీటింగ్ సంబంధించిన అవన్నీ చేయడము. ఇప్పుడు లైక్ కరెంట్ లేదు, హీటర్ లేదు, కానీ మనము ఇంట్లోని ఒక ఏమంటారు మంటలాగా పెట్టుకోవచ్చు, ఫైర్ హౌసెస్ ఉంటాయి కదా, అలా పెట్టుకోవచ్చు. అలాంటి ఏర్పాట్లు చేయడం, అలాంటివన్నీ చేస్తోంది గవర్నమెంట్. డెఫినెట్ గా గవర్నమెంట్ ప్రికాషన్స్ తీసుకుంటోంది, కానీ ఎంత తీసుకున్నా కూడా స్టిల్ ఇంకా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అంటే ఇంత భయంకరమైనటువంటి మంచు తుఫాను ఈ మధ్య కాలంలో చూడలేదు అంటున్నారు. అక్కడ అధికారులు ఏదైనా అంచనా వేస్తున్నారా? రీజన్ ఏమై ఉండొచ్చు అని కానీ, లేదంటే ఇంకా ఎన్ని రోజుల పాటు ఇంపాక్ట్ ఇలాగే ఉండే అవకాశం ఉంది, ఇంత ఇంటెన్సిటీ అనేది కానీ చెప్తున్నారా? ఇది రీజన్ ఒకటే, నేను ఇందాక చెప్పాను కదా, మామూలు స్నో పడితే ఎప్పుడు ఇంత ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆ స్నో కొంచెం ఎండ వస్తే చాలు కరిగిపోతుంది, అండ్ అది వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు, ఇట్ విల్ బి ఓకే. కానీ ఈ వర్షంతో కూడిన మంచు పడడం వల్లనే ఇంత డిఫికల్టీ వచ్చింది. అదే ఈసారి పరిస్థితులు వరస్ట్ అవ్వడానికి కారణం. ఈవెన్ దో మీరు డాలస్ లోని పరిస్థితి, టెక్సాస్ లోని డాలస్ లో కూడా మంచు పడింది, అక్కడ కూడా ఇదే పరిస్థితి. అక్కడ మంచు పడింది, దాని తర్వాత వర్షం పడింది. మీరు సోషల్ మీడియాలో చాలా వీడియోలు వస్తున్నాయి, మీరు ఆ వీడియోలు గమనిస్తే కనుక డాలస్ లోని మంచు వీడియోలు ఎవరైతే పెడుతున్నారో మీరు వాళ్ళని గమనిస్తే కనుక వాళ్ళ ఆ ఐస్ మీద, వాళ్ళకి పడిన స్నో మీద వాళ్ళ కాళ్ళు ఫ్లాట్ గా ఉంటున్నాయి. జనరల్ గా ఐస్ మీద మీరు కాలు పెడితే లోపలికి దిగిపోవాలి, అది మామూలు స్లో అయితే. అలా కాకుండా వాళ్ళ కాళ్ళు దాని మీద ఊరికినే నడుస్తున్నారు అలాగా, బికాజ్ అది ఐస్ గడ్డగట్టకపోయింది అన్నమాట. సో ఈ కండిషన్స్ వల్లనే ప్రాబ్లం అవుతుంది. ఏదైతే ఆ స్లీట్ ఉన్నదో దాని వల్లనే ఈసారి ప్రాబ్లం అయింది. ఇది ఎప్పుడో 1999 లోనే ఎప్పుడో వచ్చింది, మళ్ళీ ఇప్పుడే వచ్చింది. మిగతా స్నో పడడము, ఈ స్నో స్టామ్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది, కానీ ఈ ఏమంటారు వర్షంతో కూడిన మంచు ఏదైతే ఉందో ఇది చాలా ఏళ్ల తర్వాత పడింది. అందుకే డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజుల పాటు ఇలా ఉండొచ్చు అంటున్నారు? ఎప్పటికీ మళ్ళీ రికవర్ అవుతుంది అమెరికా? ఇప్పుడు సౌత్ మేముంటున్న మిడిల్ స్టేట్స్ లో అయితే ఇది స్నో పడడం ఆగిపోయింది. ఇవాళ ఎండ కూడా వచ్చింది.
అంటే టెంపరేచర్స్ ఇంకా చాలా డౌన్ గానే ఉన్నాయి, మనకి ఎండ తెలియకపోవచ్చు కానీ బట్ స్నో కరగడానికి ఆ ఎండ ఖచ్చితంగా పనిచేస్తుంది. అండ్ గవర్నమెంట్ ఆల్సో వర్కింగ్. మేబీ ఇంకొక 2-3 డేస్ తర్వాత ఈ కండిషన్స్ కొంచెం బాగా అవుతాయి. రైట్ నౌ ఇవాళ అయితే ఇంకా అలాగే ఉన్నది, రేపు కూడా పరిస్థితులు మేబీ అలాగే ఉండొచ్చు. రేపు కూడా ఇక్కడ స్కూల్స్ సెలవు ఇచ్చేసారు బికాస్ ఆఫ్ రోడ్ కండిషన్స్ బాగాలేవు అని చెప్పి. చాలా రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇంకో రేపు కాకుండా నాకు తెలిసి లక్షవారం శుక్రవారానికి ఈ పరిస్థితులు అయితే సరిగ్గా అవుతాయి. ఇది నేను చెప్తున్నది మిడిల్ స్టేట్స్, అమెరికాలోని మిడిల్ సౌత్ లోని వచ్చిన వాటికి. ఈస్టర్న్ లో ఈస్ట్ లో ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ న్యూయార్క్, మిషిగన్, అమెరికా అంటే బోర్డర్ లో ఉండే కెనడా గాని వీటన్నిటికీ మాత్రం ఇంకా కొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే అక్కడ వర్షంతో కూడిన మంచు లేదు, మంచు మాత్రమే ఉన్నది, హెవీ మంచు ఉన్నది. అండ్ చాలా లో టెంపరేచర్స్ కూడా అక్కడే నమోదవుతున్నాయి. లైక్ -43, -38 టెంపరేచర్స్ అక్కడే నమోదవుతాయి. కాకపోతే అక్కడ ఈస్ట్ స్టేట్ లో ఉన్న వాళ్ళందరికీ ఇది లైక్ శీతాకాలంలోని ఇది చాలా కామన్ కాబట్టి వాళ్ళందరూ ప్రిపేర్డ్ గానే ఉంటారు. అండ్ అక్కడ గవర్నమెంట్ ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ ఉంటాయి, వాళ్ళు అక్కడ ఇంకా ఎక్కువ షెల్టర్స్ పెట్టడం, ఇంకా ఎక్కువ హెల్ప్ చేయడం లాంటివి చేస్తుంది. ఎందుకంటే ఇది వాళ్ళకి రెగ్యులర్ ఎవ్రీ ఇయర్ జరిగే థింగ్ కాబట్టి. అంటే మన ఇండియన్స్ పరిస్థితి ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి టెంపరేచర్స్ చాలా నార్మల్గా ఉంటాయి అక్కడితో